హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి మాట్లాడుతున్నాను, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లీడింగ్ టీమ్ 49. చాలామంది కపుల్స్ మనకి ట్విన్స్ ప్రెగ్నెన్సీ కావాలి, మనం ఏదైనా చేయాలా అని అండ్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏదైనా సలహాలు ఉందా అని చాలామంది అడుగుతారు. బట్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, టు బీ హానెస్ట్, అంటే నిజం చెప్పాలంటే దెర్ ఈజ్ అంటే ట్విన్స్ అనేది దానికి తగ్గిన కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. నార్మల్ హ్యూమన్ లేడీస్ గర్భాశయము సృష్టించింది ఏంటంటే సింగిల్ ప్రెగ్నెన్సీ 9 months వరకు. బట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నార్మల్గా ఒక లేడీకి ఎవ్రీ మంత్ ఒకే ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. మనకి లేడీస్ రీప్రొడక్టివ్ ఆర్గన్ చూస్తే ఎవ్రీ మంత్ ఇది యూట్రస్ అన్నట్టు, ఈ యూట్రస్ అండ్ ఇక్కడ మనకి ఎగ్ బ్యాగ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక ఓవ్యులేషన్ టైంలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో హస్బెండ్తో దగ్గర ఉంటే స్పర్మ్ రిలీజ్ అయ్యి ఆ ఓవ్యులేషన్ టైంలో ఎగ్ లోపల వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది అనమాట. సో కొందరు లేడీస్లో ఒక సైకిల్లో 2 ఎగ్ రిలీజ్ అవుతే ట్విన్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అండ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ట్విన్స్ ఎగ్జాంపుల్ నార్మల్గా 1 ప్రెగ్నెన్సీ అయిందనుకోండి, ఈ గర్భాశయం అనేది 6 centimeters. దీనికి బలూన్ లెక్క ఎక్స్పాన్షన్ కెపాసిటీ ఉంటుంది. ఇంత చిన్నగా ఉంటుంది గర్భాశయం. ఒక బేబీ 3 kgs బేబీ 9 months ఇంత పెద్దగా అవుతుంది గర్భాశయం. 3 kgs బేబీ మంచిగా కూర్చున్న కెపాసిటీ ఉంటుంది అనమాట గర్భాశయంలో. ఇప్పుడు మీరు ట్విన్స్ అన్నప్పుడు 2 babies కూర్చోవాలి అదే గర్భాశయంలో. అంటే సే సపోజ్ నాట్ 3 kgs 2.5 kgs అనుకుంటాం. 2.5 ఆల్మోస్ట్ గర్భాశయం హ్యాస్ టు ఎక్స్పాండ్ అలాట్ అనమాట. ఇట్ హ్యాస్ టు బ్లోట్ అండ్ ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్. ఒక 5 kg కెపాసిటీ ఉండాలి గర్భాశయంలో అనమాట. సో ఐడియల్లీ మనకి 1 healthy బేబీ విచ్ గోస్ టిల్ 9 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ ఎక్స్పాన్షన్ లేదనుకోండి గర్భాశయంలో, కొంచెం వీక్ ఉన్నప్పుడు, ఈ ట్విన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నానా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీగా అంటే 5th 6 months నుండి ప్లేస్ లేక పడిపోవటం, ఇవన్నీ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి. కొందరు గర్భాశయంలో కెపాసిటీ ఉందంటే ట్విన్స్ ఆల్సో వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్ 9 months డెలివరీ అయ్యి బోత్ ద బేబీస్ ఆర్ ఫైన్ అన్నట్టు. ఇప్పుడు న్యాచురల్గా అంటే ఒక లేడీకి ఎవ్రీ మంత్ 1 egg రిలీజ్ అవుతుంది అండ్ 2 egg రిలీజ్ అవుతే ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ వీ డూ సమ్ ట్రీట్మెంట్ అనమాట, సే సపోజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. కొందరికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాకపోవటం ఆ టైంలో మేము గోళీ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ రిలీజ్ అవ్వటానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు కొందరికి 2 eggs రిలీజ్ అవుతుంది అనమాట. 2 eggs రిలీజ్ అవుతుంది. సో ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సమ్ మెడికల్ దీంట్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కంపేర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ ఐడియల్లీ యాజ్ అ డాక్టర్ వీ డోంట్ సజెస్ట్ దట్. మనకు 1 pregnancy హెల్తీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అబౌట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అన్నట్టు. సో ఇంకొక IUI ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కూడా మెడిసిన్స్ కొందరికి 2-3 eggs రిలీజ్ అవుతే ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ ప్రాసెస్ IVF, ICSI అంటాము. IVFలో వాట్ వీ డూ, ఎగ్ని స్పర్మ్ని మేమే కలుపుతాం బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. బేబీ ఫామ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ మేము క్యాథెటర్ ద్వారా ఆ బేబీని గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో 1 single blast, SCT అంటారు, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. SCT ఈజ్ ద నౌ రికమెండెడ్ ప్రోటోకాల్ అనమాట. అన్ని స్టాండర్డ్స్లో 1 single ఎంబ్రియో పెడతాం. అప్పుడు సింగిల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 2 blastosis కొన్ని కండిషన్స్లో, సే సపోజ్ ఆ గర్భాశయంలో అంటే అతుక్కునే కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు, లేదంటే లేడీస్ ఏజ్ చాలా 40 years 35 years అబోవ్ ఉన్నప్పుడు 2 embryos ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళకి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వ్యూవర్స్, ట్విన్స్ వస్తే ఇట్ ఈస్ సంథింగ్ రియలీ, ఒక్క ప్రెగ్నెన్సీ కాదు మాకు 2 ఒకేసారి అయిపోతుంది, ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. బట్ దాట్ లేడీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కూడా. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే ఇష్యూస్ ఎర్లీ ఫస్ట్ 3 months చాలా వామిటింగ్ ఉంటుంది. నార్మల్గా మార్నింగ్ సిక్నెస్ అని చెప్తామన్నమాట. సో తనకు ట్వైస్ ఉంటుంది, డబుల్ అవుతుంది, ఎక్కువ వామిటింగ్ చేసుకోవటము. అండ్ ఇంకొకటి బీపీ, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవ్వటము, గర్భాశయంలో స్పేస్ లేక ప్రాబ్లం అవ్వటం బేబీకి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. బట్ అఫ్కోర్స్
సమ్ థింగ్స్ వీ హ్యావ్ టు మేనేజ్, ఎందుకంటే సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా తీసుకొని ఆ బేబీని మానిటర్ చేసి బేబీ ఎర్లీ ప్రెగ్నెన్సీ డెలివరీ కాకుండా ఇట్ హ్యాస్ టు గో ఫర్ టర్మ్ అనేది ఈజ్ ఆల్వేస్ విష్ ఆఫ్ అ డాక్టర్, సో దట్ దే గో విత్ అ హెల్తీ ప్రెగ్నెన్సీ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని సయాటికా అనేటువంటి పేరుతో స్థూలంగా చెప్తూ ఉంటారనమాట. నరం పేరు సయాటికానే, అది వ్యాధిగ్రస్తమైనటువంటి పరిస్థితిని కూడా సయాటికా అనేటువంటి పేరుతోనే పిలుస్తూ చెప్తూ ఉంటారు. దీన్నే లంబోసాక్రల్ రాడికులోపతి అని ఆధునిక వైద్య పరిభాషలో చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సయాటికా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోవాలన్న కష్టము, నుంచోవాలన్న కష్టము, వంగి ఏదైనా వస్తువును ఎత్తుకోవాలన్న కష్టము, కాలు ముడవాలన్నా, కాలు చాపాలన్నా ప్రతిదీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఈ సయాటికా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు. అట్లే